ఈ చెట్టు వచ్చేసి 2 ఇయర్స్ ఈ మిరప చెట్టు. దీనికి చాలా సార్లు హార్వెస్ట్ వచ్చింది. వచ్చినప్పుడల్లా దీన్ని ట్రిమ్ చేసేస్తాము. ఇలా పక్క నుంచి పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు పూత వచ్చింది కాబట్టి ఇంకా దీనికి స్పైడర్స్ ఎక్కువగా అటాక్ అవుతున్నది అనేసి ఈ సొల్యూషన్ వేస్తున్నాను. ఎలాగో చిల్లీ కాల్షియం కావాలి కాబట్టి ఇది యాడ్ చేస్తున్నాను. సున్నం యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పూలు వచ్చాయి కదా, ఇప్పుడు నిలబడతాయి అన్నమాట. తర్వాత మిరపకాయలు కూడా వస్తాయి. జస్ట్ 2-3 డేస్ తర్వాత ఇలా డెవలప్మెంట్ అవుతుందన్నమాట. ఈ ప్లాంట్కి ఇలాగా మిరపకాయలన్నీ ఆగి ఉంటాయి, లేకపోతే పడిపోతూ ఉంటాయి. పూలు వస్తాయి కానీ పడిపోతూ ఉంటాయి. ఇలా కాల్షియం సొల్యూషన్ సున్నం నీళ్ళు వేయకపోతే అలా పడిపోతూ ఉంటాయి. వేసిన తర్వాత ఇలాగ చిన్న చిన్న మిరపకాయలు వచ్చేస్తాయి. అలాగే దీన్ని స్ప్రే చేస్తాం కదా, ఏదైనా మీలీబగ్స్ ఎక్కువగా పూల పైన అటాక్ అయి ఉంటాయి, అవి పోతాయి అన్నమాట. అవి పోకపోతే ఇంకా అసలు మనం ఎంత చేసినా కూడా ఫర్టిలైజేషన్ వేసినా వేస్టే. అయితే ఇలా స్ప్రే చేస్తూ ఉండాలి.